మనం వంట చేసేదే మన నోటికి రుచిగా ఉండడానికి. దానికోసం ఎన్ని పాట్లు పడతాం, మన నోటికి రుచికి అద్దు, అదుపు ఉండదు. మనం కూడా దానికి కొంచెం టేస్టీగా చేసుకుందాం. ఫస్ట్ బాండీ పెట్టేసుకోండి. దాంట్లో జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, టమోటాలు, ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు వేసేయండి. బాగా కలగబెట్టేసుకోండి. ఎందుకంటే మనకి టేస్ట్‌గా ఉండాలి కదా! తర్వాతే దీంట్లో కుక్కర్‌లో పెట్టుకున్న పప్పు వేసుకుంటే ఉంటది ఫ్రెండ్స్. నేనైతే ఉడికించుకున్న పప్పును కూడా వేసేసుకుంటున్నాను. అలా కలయబెట్టేసుకుంటున్నాను. కొంచెం సేపు ఆగి కొంచెం చింతపండు వాటర్ వేసుకొని ఉంటే చాలా అద్భుతమైన పప్పు రెడీ అవ్వబోతుంది. వేడి వేడి అన్నం మీద పప్పు వేసుకుంటే సూపర్ ఉంటది. నా పప్పయితే యమ టేస్టీగా ఉంటది. మీరెలా చేస్తారో